ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్, మేము యాక్చువల్లీ అసలు ఆయన పేరు చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇండ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు? నీ తమ్ముందు ఒక 200 కోట్లది ఒకటే చెప్పిన. ఒకవేళ ఎవరినైనా నాకు కౌంటర్ ఇచ్చిందనుకోండి, మీ తయారీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది. పరకాల మా ఇలాకా, మాతో పెట్టుకుంటే తడాకా చూపిస్తాం. ముఖ్యమంత్రి అయినాక కళ్ళు నెత్తికెక్కినాయా? ఇది ఎవరో ప్రతిపక్ష నాయకుడు అన్న మాటలు కాదు, అధికార కాంగ్రెస్లోనే ఓ కుటుంబం నుంచి వచ్చిన సవాల్. ఒక మాటతో పరకాల కాంగ్రెస్లో మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు ఇప్పుడు గాంధీ భవన్ దాకా వెళ్ళినాయి. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన ఘాటు కామెంట్స్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు, సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు, పరకాల నుంచి తానే పోటీ చేస్తానంటూ ప్రకటన, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారినాయి. ఇక ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఏంటంటే, సుస్మిత కామెంట్స్కు వివరణ ఇవ్వాలంటూ మంత్రి కొండా సురేఖకు ఏకంగా సోకాస్ నోటీసులు ఇవ్వచ్చాయి. 3 రోజులలో వివరణ ఇవ్వాలంటూ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. అయితే సుస్మిత ఎందుకింత ఘాటుగా మాట్లాడారు? పరకాల టికెట్ పంచాయతీ ఏంటి? రేవూరి వర్సెస్ కొండా ఫ్యామిలీ ఫైట్ ఎటుదారి తీస్తుంది? కొండా సురేఖ ఇవాళ ఏం వివరణ ఇవ్వబోతున్నారు? పరకాలలో మొదలైన అసలు మంట పరకాలలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు. మామూలుగా అయితే జన్మదిన వేడుకలంటే కేక్ కటింగ్, కార్యకర్తల సందడి, నేతల శుభాకాంక్షలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అదే వేడుకలకు కాంగ్రెస్లో పెద్ద రాజకీయ మంటకు కారణమయ్యాయి. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మైక్ అందుకున్నారు. మాట మొదలుపెట్టిన దగ్గర నుంచి రేవంత్ సర్కార్ పైనే ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంపై సుస్మిత మండిపడ్డారు. ఎన్నికలకు ఇంకా 2 నెలలు ఉండగానే రేవూరిని అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు అంటూ ప్రశ్నించారు. అక్కడితో ఆగలే. పరకాల మా ఇలాకా, మాతో పెట్టుకుంటే తడకా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. రేవూరి గెలుస్తాడా? కొండా కుటుంబం నుంచి ఎవరు గెలుస్తారో ఎన్నికల్లో తెలుస్తుంది అన్నట్టుగా సవాల్ విసిరారు. అంతేకాదు, మేము లేకపోతే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచేవాడు కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో పరకాల కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయనే చర్చ మొదలైంది. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలకి తెలియదు, పరకాల అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరొచ్చిండ్రు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అనంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరన్నా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, నేను ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నన్ను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. కానీ ఈ రోజు చాలా ఈ 2 ఏళ్ల వారికి ఎందుకయ్యా ఇలా రాజీనామా చేయమని చెప్పు. ఇలా రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనగిరి ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తారా? లేకపోతే కొండ కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈ రోజు నేను రేవంత్ పై సుస్మిత ఘాటు కామెంట్స్. ఇక సుస్మిత మాటలో సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా గురిపెట్టిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో అసలు కలకలం రేపుతుంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎదగడంలో కూడా కొండా దంపతుల మద్దతు ఇచ్చారని సుస్మిత గుర్తు చేశారు. పిసిసి అయ్యాక రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని, ఆ సమయంలో కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని ఆమె ఆరోపించారు. మైసమ్మ ఎల్లమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు, మాట ఇవ్వలేదా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాదు, ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కాయా? నాకు భయం లేదు,
చావుకు కూడా భయపడినట్టు సుష్మితకు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత హీట్ పెంచినాయి. నువ్వు ముఖ్యమంత్రివా లేక ఆయన ముఖ్యమంత్రి తెలియట్లేదు అంటూ పరోక్షంగా మరో నేతకు టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తారు. బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. ఇక ముఖ్యమంత్రి కుటుంబంపై కూడా సుష్మిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. సీఎం సోదరులపై సెల్ కంపెనీ వ్యవహారంపై ఆమె చేసిన ఆరోపణలు కూడా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అయితే ఇవన్నీ సుష్మిత చేసిన ఆరోపణలు మాత్రమే. వాటిపై సంబంధిత వ్యక్తులు, పార్టీ వర్గాల స్పందన ఎట్లుంటుంది అనేది కూడా కీలకమే. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం సొంత పార్టీ నేతల కుటుంబం నుంచే ఇంతటి బహిరంగంగా విమర్శలు రావడం అస్సలు నచ్చలేదనే టాక్ కూడా నడుస్తుంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితోని అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈ రోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలన్నీ అంత చులకన్నా మీకు? అప్కమింగ్ ఎమ్మెల్యే అంటూ సుష్మిత హింట్. ఇక సుష్మిత మాటల్లో పరకాల రాజకీయాల్లో మరో చర్చ మొదలైంది. సుష్మిత ఇప్పటికే సోషల్ మీడియాలో అప్కమింగ్ ఎమ్మెల్యే పరకాల అనే హింట్ ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అంటే ఆమె రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారా, పరకాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై కన్నేశారా అనే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినాయి. ఎందుకంటే సుష్మిత తన మాటల్లోనే పరకాల నుంచి తానే పోటీ చేస్తానన్న సంకేతాలు కూడా ఇచ్చారు. వచ్చే 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటా అనే స్థాయిలో కూడా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో ఇది కేవలం ఒకరోజు కోపంతో వచ్చిన కామెంట్సా లేక పరకాల టికెట్ కోసం ముందుగానే పొలిటికల్ గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారా అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునివ్వడంతో కొండా కుటుంబానికి రేవూరి వర్గానికి మధ్య దుమారం మరింత పెరిగిందనే చర్చ జరుగుతుంది. టికెట్ ఫైట్ ఇప్పుడే మొదలైందా అనే ప్రశ్నకు పరకాల రాజకీయమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ రోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పరకాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పినా, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 ఏళ్ల గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలుంటే నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ల దగ్గర పోలీసులను పెట్టావు. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఎందుకంత భయం నీకు?
నువ్వు మాట్లాడింది తప్పని నీకు కూడా తెలుసు కాబట్టి. కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగట్లా కాదు. కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు. ఇక మొత్తం ఎపిసోడ్ లో అసలు ట్విస్ట్ ఇక్కడే. సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సోకాజ్ నోటీసులు జారీ చేసింది. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంటే సుష్మిత మాట్లాడిన దానికి మంత్రి సురేఖ ఎందుకు సమాధానం చెప్పాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి ప్రధాన కారణం సుష్మిత మంత్రి కొండా సురేఖ కుమార్తె కావడమే. పార్టీ ప్రభుత్వం ప్రతిష్టకు నష్టం కలిగించేలా సొంత పార్టీ నేతల కుటుంబ సభ్యులే మాట్లాడితే కార్యకర్తలకు ఎలాంటి మెసేజ్ వెళ్తుందనే ప్రశ్న కాంగ్రెస్లో మొదలైంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సీఎం మీదే సొంత పార్టీకి చెందిన కుటుంబం నుంచి బహిరంగంగా విమర్శలు రావడం ప్రత్యర్థులకు రాజకీయ ఆయుధంగా మారుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా సుష్మిత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చన ఉంది. అప్పట్లో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసినా ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో కామెంట్స్ రావడంతో ఈసారి క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి సుష్మిత ఒక్కరే కాదు మరికొందరికి నోటీసులు. ఇక కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ యాక్షన్ ఒక కొండా సురేఖ వ్యవహారానికే పరిమితం కాలేదు. పార్టీ లైన్ దాటుతూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మరికొందరు నేతలకు కూడా నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డికి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై వివరణ కోరింది. వనపర్తిలో ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలపై 3 రోజుల్లోనే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ సంజయ్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు ఎల్బీనగర్ కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత విషయాలతో పాటు కులాల పేరుతో దూషణలకు పాల్పడ్డారనే ఆరోపణలు పార్టీ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. అంటే పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఎవరైనా సరే లైన్ దాటితే యాక్షన్ తప్పదనే సంకేతాలు కాంగ్రెస్ హైకమాండ్ ఇస్తుందా? ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. ఇక పరకాల పంచాయతీ ఇంతటితో ఆగేలా కనిపించడం లేదు. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మరోవైపు కొండా కుటుంబం, మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. ఇంకా ఎన్నికలకు 2 నెలల సమయం ఉండగానే టికెట్ విషయంలో మాటల యుద్ధం మొదలవడం కాంగ్రెస్లో ఆసక్తికరంగా మారింది. కొండా కుటుంబం తమకు పరకాలపై రాజకీయ పట్టు ఉందని చెబుతుంది. రేవూరి వర్గం మాత్రం ప్రజల తీర్పుతో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడినే వచ్చే ఎన్నికల్లో కూడా కొనసాగించాలనే వాదనలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం ముందు ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. ఒకటి, ఇప్పుడే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి పంచాయతీని కూల్చేయడం. రెండోది, పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రాకుండా చూడడం. కానీ ఏది చేసినా పరకాల వ్యవహారం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద టెస్ట్గా మారింది. ఎందుకంటే ఎన్నికల టైంకి ముందే ఈ విభేదాలు పెరిగితే దాని ఎఫెక్ట్ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ పై పడే ఛాన్స్ ఉంది. కొండా సుష్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలకు ఇప్పుడు కాంగ్రెస్ లోనే గట్టి కౌంటర్లు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుష్మిత చేసిన ఆరోపణలపై వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్ చేసే అర్హత సుష్మితకు లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి కాలి గోటి కూడా సుష్మిత సరిపోరంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. సుష్మిత వెనుక ఎవరున్నారో తమకు తెలుసంటూ నాగరాజ్ చేసిన కామెంట్స్తో ఈ వివాదం మరింత హీట్ ఎక్కింది. ఇక తనపై సుష్మిత చేసిన విమర్శలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా స్పందించారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా తనను ప్రోత్సహించడంలో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని ప్రజలను కోరారని రేవూరి తెలిపారు. మా గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిండ్రు. వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిల దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుండ్రో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. సో వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం రాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్. అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. సో పరకాలలో మొదలైన చిన్న రాజకీయం అంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ దాకా వెళ్ళింది. సుష్మిత ఘాటు కామెంట్స్, కొండా సురేఖకు సోకాజ్ నోటీసులు, 3 రోజుల్లో వివరణ,
మరికొందరు నేతలకు నోటీసులు, జక్కడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ లైన్ దాటే నేతలపై అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తబోతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ పరకాల విషయంలో అసలు ఫైట్ మాత్రం 2028 ఎన్నికల టికెట్ చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. రేవూరికే మరోసారి టికెట్ ఇస్తారా? కొండా సుస్మిత పరకాల నుంచి బరిలోకి దిగుతారా? కొండా కుటుంబం వెనక్కి తగ్గుతుందా లేక ఈ ఫైట్ ఇంకా పెద్దదవుతుందా? అసలు టెస్ట్ ఇక్కడే ఉంది. పరకాల కాంగ్రెస్ లో ఇప్పుడు ఒకటే ప్రశ్న, టికెట్ రేవూరిదా కొండా కుటుంబానిదా? ఈ పంచాయతీ ఎక్కడికి పోయి ఆగుతుందో చూడాలి. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? పరకాలపై కొండా కుటుంబం ఆధిపత్యం కొనసాగాలా లేక సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికే మరో ఛాన్స్ ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.